ఈరోజు హిందువుల్లో విమర్శించే ఎవడు కూడా నా విమర్శ ముందు పనికిరాడు. అంత సీరియస్ విమర్శ చేసేవాడిని నేను. బట్ దేవుడు నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నా మనోనేత్రాన్ని వెలిగించాడు. దేవుడు నాకు ఇస్తాన్న మహత్య మెట్టిదో నాకు అర్థమైంది. దేవుడు ఇస్తాను అన్న పరలోక భాగ్యము నాకు అర్థమైంది. నాకు నిత్య జీవము యొక్క విలువ అర్థమైంది. దేవుడే చచ్చిపోయినాడు శిలువ మీద అంటే అది ఎంత సీరియస్ ఇష్యూ అండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వై కాంట్ యు అండర్స్టాండ్? దేవుడి కుమారుడు దేవుడే సాక్షాత్తు నీ కొరకు బట్టలు కూడా లేకుండా శిలువ మీద వేలాడాడంటే అది ఎంత సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. అది ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ఆయన శిలువకు వేలాడి ఉంటాడు. అది ఎంత విలువైనది అనుకోకపోతే దానికోసం తగ్గించుకుంటాడు. ఈ రక్షణ గొప్పది ప్రియులారా. హల్లెలూయా. దాని ముందు ఏది పనికిరాదు. దాని ముందు ఏది ఎన్నదగింది కాదు. నీ కష్టము కన్నీళ్ళన్నీ యేసునామంలో కొట్టుకుపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు మీరు ఇక్కడ ప్రార్థన అంశం అడగకుండానే మీరు అనేక మందిని బాగు చేసి వస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు, యేసయ్యా నీ నామాన్ని మేము ఆపరేట్ చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి ప్రభు అన్నారు. అన్నాడు, మీ దయ్యాలు వెళుతున్నాయని సంతోషపడకండి, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని సంతోషించండి. హల్లెలూయా. నా సంతోషానికి కారణం నా మినిస్ట్రీ కాదు. నా సంతోషానికి కారణం నా బట్టలు కాదు. మీకు తెలుసు లేదు, 2 సంవత్సరాలు అయింది నేను చొక్కా కూడా కొనలేదు. ఎప్పుడు చూసినా ఈ బట్టలతోనే తిరుగుతా. ఐ డోంట్ మైండ్. అవి కాదు నా సంతోషం. అది కాదు నా లెక్క. నా సంతోషానికి వేరే ఉన్నాయి కారణాలు. వేరేవి అవి మీకు అర్థం కావు. అది ఆధ్యాత్మిక స్థితిలోనే అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగుతారు. ఒక్కొక్క దైవ సేవుడు ఇంట్లో వెళ్తే 100 సూట్లు ఉంటాయి. పాపమో ఆ ఇళ్ళకెళ్తే నాకు తల్ల చూడు చూడు వేరే దేవ సేవ ఎట్టున్నాడు చూడు అంటారు మా ఇంట్లో వాళ్ళు. చూడు చూడు ఎట్టున్నాడు చూడు అట్లా కొంటావు నువ్వు. అది కాదండి సంతోషం. అది కాదు దేవునిలో సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు సంతోషం. దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు మరణించాడన్న విషయం నీకు అర్థమైతే నువ్వు వేరే దాని కొరకు పాకులాడవు. వేరే దానికి పాకులాడుతున్నట్టే నువ్వు తేడానే. మీ పాస్టర్ గారు చెప్పరు కాబట్టి చెప్పలేదు, నాలంటూ చెప్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నాకు బోర్డు లేదు కాబట్టి నేను ఆ బోర్డు పెట్టను కాబట్టి ధైర్యంగా చెప్పేస్తాను. నేను ఈరోజు విశ్వాసం ఎట్టున్నారంటే ఒక్క మాట అంటే జెండా పీకి పాత్రేసేస్తారంటున్నారు ఒక్క దెబ్బకే. ఇప్పుడు ఈరోజు సాయంత్రం మా చర్చి నుంచి ఫోన్ వచ్చింది. ఏడుకో పోతున్నానని చెప్పలేదంటే జెండా పీకి వేరే జెండాలో వెళ్ళిపోయినారు ఆల్రెడీ. మళ్ళీ వాళ్ళ సాక్షిని చూస్తే 2 నెలల క్రితం చచ్చిపోయేవాడు సముద్రంలో పడి. దేవుడు కాపాడే సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం మర్చిపోయినారు. ఎందుకంటే తన సెల్ఫ్ మనం కాదండి, దేవుడే మనలో జీవించాలి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన మృతి పొందినని మేము నిశ్చయించుకొనుచున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ప్రజలందరూ ఏమైనా సాక్ష్యం ఇచ్చారంటే మా పాపాల కోసం చనిపోయాడు అని అంటున్నారట. పౌలు ఏమన్నాడు తెలుసా? ఊరుకో, అదంతా ఎల్కేజీ పాఠం. యేసు ప్రభు నీ పాపాల కోసం చనిపోవడం కాదు, నువ్వు యేసు ప్రభు కొరకు జీవించడం కోసం ఆయన చనిపోయాడని చెప్పన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మీద చనిపోయింది నువ్వు ఆయన కొరకు జీవించడానికి. అంతేగాని ఆయన నా కోసం చచ్చిపోయినాడు, నా పాపాలను కడిగేశాడు, రేపు రాత్రికి బీరు కొడతా, రేపు తిడతా, రేపు పాట చూస్తా, డాన్స్ చేస్తా, సినిమా, అది కాదు. అసలు యేసు ప్రభు కొరకు నేను జీవించడం కోసమే ఆయన మరణించాడు. కాబట్టి జీవించు ఇక నేను నా కొరకు కాక నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కొరకే జీవించుటకు ఆయన మరణించాడని నేను నిశ్చయించుకుంటున్నామని పౌలు అలా అనుకున్నాడు. కాబట్టి ప్రపంచాన్ని కదిలించగలిగే ఒక అద్భుతమైన భాండాగారాన్ని మన జీవితంలో ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాయకపోతే ఈరోజు మనం అందరం ముస్లిమ్స్ అయిపోయిన వాళ్ళం. మీకు తెలుసా ఈ విషయం? సువార్తలలో దేవుని యొక్క కంప్లీట్ ఎసెన్స్ సువార్తలలో కంప్లీట్గా రాలేదు. అందుకే
కడపట ఉండే అపోస్తుడైన పౌలుని ఎన్నుకుని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సర్వ సత్యములోనికి నడిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సత్యమైన దేవుడే సర్వసత్యంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు అని చెప్పాడు. ఆయన నడిపించలేడా? ఇప్పుడు మీరు తట్టుకోలేరు అన్నాడు. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, ఇప్పుడు మీరు తట్టుకోలేరు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే చెప్పక నాలోనివి తీసుకొని మీకు చెప్తాడు. అవి నాలోవి కావు కానీ తండ్రిలో తీసుకొని చెప్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున వచ్చిన తర్వాత ఆ అభిషేకంలో పవర్ఫుల్ మినిస్ట్రీ చేశారు. అంత మాత్రమే కాదు, ఆ మినిస్ట్రీ ద్వారా వచ్చిన సంఘాలను నడిపించడానికి డాక్టర్ని కూడా పర్ఫెక్ట్గా, ఎర్రర్లెస్గా, కన్స్ట్రక్షనల్గా దేవుడు ఈ గ్రంథాల్లో భద్రపరిచాడు. ఇది లేకపోతే మనం ముస్లిమ్స్ అయిపోయిండే వాళ్ళం. బాగా అర్థం చేసుకోండి. మీరు ఎక్కడ చూస్తే ముస్లిమ్స్ క్రిస్టియన్ని టార్గెట్ చేసేది పౌలు పత్రికల్లోంచి టార్గెట్ చేయలేరు. వాళ్ళు ఎక్కడ పట్టుకున్నా కూడా సువార్తలోని కొన్ని సన్నివేశాలు తీసుకొచ్చి ఇదిగో యేసు ప్రభు యొక్క తండ్రి అల్లా అని చెప్తారు. ట్రై టు అండర్స్టాండ్. ప్రభు నందు ట్రాన్స్ఫార్మ్ అయిన వాడు ప్రపంచాన్ని కాపాడగలిగాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అసలు ఒక రకంగా ఒక యాంగిల్లో చూస్తే యేసు ప్రభు కంటే పౌలే గొప్ప పరిచయం చేసినట్టు కూడా కనబడుతుంది. నన్ను దేవుడు క్షమించునుగా. ఐఎమ్ నాట్ రేజింగ్ సమ్ పర్సన్. అంటే పౌలు అన్నాడు కదా, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారన్నాడు కదా, అంత తప్పే ఉంది. హల్లెలూయా. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు, పౌలు చేసి చూపించాడు. హల్లెలూయా. మన దేవుడికి ఈగో లేదండి, మన దేవుడికి ఈగో లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. నా బిడ్డలు నేను మొన్న చెప్తుంటే ఒక తండ్రికి కొడుకు డబల్ హైట్ ఉన్నాడు. నేను అంటున్నా, మేము కొంచెం షార్ట్ కదా, మేము వైఫ్ హస్బెండ్ మేము మాట్లాడు. చూడు, కొడుకు తండ్రి కంటే హైట్ ఉంటే కొడుకు ఎంత సంతోషం ఉంటుంది. అదే భార్య హైట్ ఉంటే భార్య అడగా అవుట్ కనిపిద్దామని ఆవిడ చెప్పులు తగ్గిస్తాడు, ఈయన హీల్స్ పెంచుతాడు కదా. అవునా కదా? కొడుకు అంటే చూడండి ఎంత వాల్యూ ఉందో. మనం దేవుని బిడ్డలం అండి. హల్లెలూయా. యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేస్తే ఆయన నిష్ఠూర పట్టు సంతోషిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థం చేసుకోండి, ఇందులో అద్భుతమైన సంతోషం ఉంది. 2023 సంవత్సరం దేవుడు చాలా వాడుకున్నాడని ఇందాకే చూస్తా ఉన్నాను. ఆ 2023 జనవరి నుంచి ఎక్కడున్నాను, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1 ఈ సంవత్సరం ఎక్కడున్నాను మొత్తం చూసుకుంటూ ఉంటే 2023 సంవత్సరంలో దేవుడు అంతకుముందు అన్నిటికంటే కూడా నన్ను ఈ సంవత్సరం ఫుల్ టైం వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నన్ను కూడా ఇంకా వాడుకోవాలని నా కొరకు మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఈ నూతన సంవత్సర మొదటి ఆరాధనలోని ఆరాధనా వాక్యాన్ని దేవుడు నేరుగా నీ హృదయంలో సంధించాడు. ఈరోజు రాత్రికి నీవు దేవునికితో నిబంధనలో సంతకం పెట్టాలా. హల్లెలూయా. ఏదో సరదాగా మాట్లాడామని మర్చిపోకండి. ఈరోజు రాత్రికి సంతకం పెట్టండి. దైవజనులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఎలా మీరు కొనసాగిస్తున్నారు? భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుంటారు? పరిశుద్ధాత్మ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావము కలుగజేశాడంట. రక్షణలో నూతన స్వభావం అనేది రక్షణ యొక్క ఫలం.
ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్. నూతన స్వభావముతో దేవుని బిడ్డలు ముందుకు సాగుతున్నారా? అదే పాత జీవితం, అదే పాత క్రియలు, అదే పాత బ్రతుకు, పాత మాటలు. ఇప్పుడే నిన్ను నీవు సజీవ యాగంగా సమర్పించుకో. నిబంధన చేయి దేవునితో. దేవుడు నీతో నిబంధన చేశాడు, నీవు కూడా దేవునితో నిబంధన చేయి. ఈ రోజు నుంచి ప్రభువా నీ మాటకు నేను లోబడి నడుచుకుంటాను. ఇంతమంది దేవుని సేవకుడు చెప్పాడు, నువ్వు కూడా సంతకం పెట్టాలి, అదే చెల్లుతుంది. ఒక్కరి సంతకం ఉంటే చెల్లదు అగ్రిమెంట్లో. ఇద్దరు సంతకం పెడితేనే కవనెంట్. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ పార్టీస్. ఇప్పుడు దేవుడు నీతో ఆల్రెడీ నిబంధన చేసి సంతకం పెట్టిండు, ఇక నేను ఇది 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 నీకు చేస్తా. నువ్వేం చేయాలి? ఇదిగో దేవా, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నేను లోబడి నీ కొరకు జీవిస్తానని నువ్వు సంతకం పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యం మనందరిలో ఫలించులాగున మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మన మధ్యలో మరి సుధా ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుంది. ఈ వాక్యం మనందరిలో ఫలించాలని అందరూ కూడా ఏకీభవిస్తాం. హోలీ స్పిరిట్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా నాయన నీకే వందనాలు ప్రభా. తండ్రి మరి కొత్త సంవత్సరంలో మరి చెప్పబడినటువంటి మరి దాసుల ద్వారా విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మన అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. అయా ఈ లోకాశలతో కాదు కానీ ప్రభా, మన నీలో నిత్యం ఉండి మన నీ యందు భయభక్తులు కలిగి అనేకులకు సువార్త ప్రకటించి నీ రక్షణ మార్గంలోనికి రప్పించే బిడ్డలుగా మాలో మేమందరం ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మరి విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. అయా అనేకులకు మాదిరికరంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మరి ఇశ్రాయేలు ప్రజలైతే ఏ విధంగా అయితే గులినారో సరినారో అలాంటి స్వభావం కాకుండా ప్రభా, మరి మంచి నీ యందు భయము భక్తి కలిగినటువంటి మరి అదేవిధంగా నీ గురించి అనేకులకు స్వార్థ ప్రకటించే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా. మరి గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి మరొక సంవత్సరాన్ని మీరు మాకు దయాకీటంగా ఇచ్చినారు ప్రభా. ఈ సంవత్సరంలో మేము బ్రతుకున్నామంటే ఇంకా అనేక మందిని రక్షించడానికని మేము అనుకుంటున్నాం కనుక ప్రభా, అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా నాలో ప్రతి ఒక్కరిని మా సంఘంలో లేవనెత్తండి ప్రభా. ఈ కవరెంట్ ఫెలోషిప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు లేవనెత్తండి ప్రభా. అనేకులకు స్వార్థ ప్రకటించే బిడ్డలుగా మీరు లేవనెత్తండి ప్రభా. మన దాసుని ద్వారా మంచి వర్తమానం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. అయా మరి తండ్రి ఈ నూతన సంవత్సరంలో నూతన అభిషేకం చేత వాళ్ళందరినీ కూడా నింపి దీవించి ఆశీర్వదించి వాక్య ప్రకారం మేము జీవించలాగున మీరు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచి వాక్యాన్ని మనకు దైవ సేవకులు అందించినారు. నేను 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాను.